నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. ఎప్స్టీన్ ఫైల్స్ తుఫాను 30 లక్షల పత్రాలతో అమెరికా న్యాయశాఖ సంచలనం. ప్రపంచాన్ని వణికించిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక కుంభకోణం కేసులో అమెరికా న్యాయశాఖ కీలక ముందడుగు వేసింది. జనవరి 30, 2026 శుక్రవారం నాడు ఏకంగా 30 లక్షల పేజీల పత్రాలను ప్రభుత్వం బహిర్గతం చేసింది. ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ కింద ఈ భారీ డేటాను జస్టిస్ వెబ్సైట్ లో అందుబాటులోకి తెచ్చారు. ఇందులో 2000 వీడియోలు, 1.8 లక్షల ఫోటోలు ఉండడం విశేషం. దశాబ్దాల కాలంగా గోప్యంగా ఉన్న ఎన్నో చీకటి నిజాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి. చైనాతో వాణిజ్య ఒప్పందాలు, ట్రంప్ హెచ్చరికలను తోసిపుచ్చిన బ్రిటన్ ప్రధాని స్టార్మర్. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జనవరి 30, 2026 బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ చైనాతో కుదుర్చుకున్న కొత్త వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు అమెరికాకు ఆగ్రహం తెప్పించాయి. చైనాతో వ్యాపారం చేయడం చాలా ప్రమాదకరమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినప్పటికీ స్టార్మర్ మాత్రం బ్రిటన్ ఆర్థిక ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. 8 ఏళ్ల తరువాత చైనాలో పర్యటించిన మొదటి బ్రిటన్ ప్రధానిగా స్టార్మర్ రికార్డు సృష్టించారు. So I told President Xi when we met at the G20 in Brazil in 2024 that we want to build a consistent, long-term, comprehensive and strategic relationship with China. చంద్ర తుఫాను ఉధృతి, బ్రిటన్ లో ప్రాణాపాయ హెచ్చరికలు, కొనసాగుతున్న తరలింపులు. స్టార్మ్ చంద్ర బ్రిటన్ ను అతలాకుతలం చేస్తుంది. భారీ వర్షాలు, వరదల దాటికి నైరుతి ఇంగ్లాండ్ ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. నేడు శనివారం నాటికి మెట్ ఆఫీస్ దేశవ్యాప్తంగా ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా డోర్సెట్, సోమర్సెట్ ప్రాంతాల్లో వరద తీవ్రత దృష్ట్యా ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రివర్స్ టౌన్ నది ఉగ్ర రూపం దాల్చడంతో అధికారులు ప్రాణాపాయం పొంచి ఉన్నట్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాల్సాల్ కిరాతక హత్య, నిందితుడికి 29 ఏళ్ల జైలు శిక్ష. బ్రిటన్ లోని వాల్సాల్ నగరంలో గత ఏడాది జరిగిన రియాన్ వైట్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. హోటల్ ఉద్యోగిని అతి కిరాతకంగా చంపిన డెంగ్చోల్ మ్యాజిక్ కు కోవెంట్రీ క్రౌన్ కోర్టు జీవితకాల ఖైదీ విధించింది. నిందితుడు కనీసం 29 ఏళ్ల పాటు జైలులోనే ఉండాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అక్టోబర్ 2024లో వాల్సాల్ లోని బేస్ఘాట్ స్టేడియం రైల్వే స్టేషన్ లో ఈ ఘోరం జరిగింది. 27 ఏళ్ల రియాన్ వైట్ తన పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ దాడికి గురైంది. హోమ్ అలోన్ స్టార్ క్యాథరిన్ ఓహారా కన్నుమూత, హాలీవుడ్ లో విషాదం. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను తన నటనతో అలరించిన దిగ్గజ నటి క్యాథరిన్ ఓహారా ఇక లేరు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం ఉదయం లాస్ ఏంజల్స్ లో తన నివాసంలో 71వ ఏట తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మేనేజ్మెంట్ సంస్థ CAA అధికారికంగా ధృవీకరించింది. ఆమె మృతితో హాలీవుడ్ ఒక గొప్ప హాస్య నటిని, అద్భుతమైన కళాకారిని కోల్పోయింది. లండన్ ట్రాక్ మంటల దాటికి స్తంభించిన రైలు, వేలాది మంది ప్రయాణికుల విలవిల. ఉత్తర లండన్ లోని ఒక వాణిజ్య భవనంలో చెలరేగిన భారీ అగ్ని ప్రమాదం బ్రిటన్ రైల్వే వ్యవస్థను అతలాకుతలం చేసింది. జనవరి 30 శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనతో దేశంలో అత్యంత కీలకమైన వెస్ట్ కోస్ట్ మెయిన్ లైన్ పూర్తిగా స్తంభించిపోయింది. లండన్ ఈస్ట్ స్టేషన్ నుండి వెళ్లే రైళ్లన్నీ నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి స్టేషన్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. కిడ్లింగ్టన్ అక్రమ వ్యర్థాల కుంభకోణం, ఇద్దరు అరెస్ట్. క్లీనింగ్ కోసం 100 కోట్ల కసరత్తు. బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్ద అక్రమ వ్యర్థాల కుప్ప ఫ్లై టిప్పింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఆక్స్ఫర్డ్ షైర్ లోని కిడ్లింగ్టన్ సమీపంలో వెలిసిన భారీ చెత్తకుండ వెనుక ఉన్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. తాజా పరిణామాల్లో భాగంగా పర్యావరణ నేరాలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై 2 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. శ్యామ్ కరణ్ చారిత్రాత్మక హ్యాట్రిక్. తొలి T20లో శ్రీలంకపై ఇంగ్లాండ్ ఘన విజయం. శ్రీలంక గడ్డపై ఇంగ్లాండ్ జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత తొలి T20 మ్యాచ్ లో ఇంగ్లాండ్ 11 పరుగుల తేడాతో TLS పద్ధతిలో విజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్ శ్యామ్ కరణ్ సంచలన బౌలింగ్ తో హ్యాట్రిక్ సాధించి ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. వర్షం కారణంగా ఆట ఆలస్యమవడంతో మ్యాచ్ ను 17 ఓవర్లకు కుదించారు.
క్రిస్మస్ డే కిల్లర్ కు 37 ఏళ్ల జైలు శిక్ష. లండన్ వెస్ట్ ఎండ్ మరణకాండపై ఓల్డ్ బైలీ తీర్పు. 2024 క్రిస్మస్ పండుగ రోజున లండన్ నడిబొడ్డున మృత్యు శకటంతో బీభత్సం సృష్టించిన యాంటోనీ గిల్హీనీకి లండన్ సెంట్రల్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. నిందితుడు కనీసం 37 ఏళ్ల పాటు జైలులోనే ఉండాలని న్యాయమూర్తి జనవరి 30, 2026 స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మధ్య మధ్యలో జాత్యహంకార ద్వేషంతో అమాయక పాదచారులను లక్ష్యంగా చేసుకుని గల్హీనీ జరిపిన ఈ దాడి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నెస్లే ఎస్ఎంఏ ఫార్ములాలో విషపూరిత బ్యాక్టీరియా, తల్లిదండ్రులకు అత్యవసర హెచ్చరిక. బ్రిటన్ ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ ప్రముఖ దిగ్గజ సంస్థ నెస్లే ఒక కీలక ప్రకటన చేశాయి. మార్కెట్ లో ఉన్న పలు రకాల ఎస్ఎంఏ శిశు ఆహార ఉత్పత్తులను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. బ్రిటన్ ఎఫ్ఎస్ఏ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఈ ఉత్పత్తుల్లో అత్యంత ప్రమాదకరమైన సెల్యులైడ్ అనే టాక్సిస్ ఉన్నట్లు పరీక్షలో తేలింది. జనవరి 5, 2026 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చింది. హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. Stay tuned to BTJ for exclusive update for UK and around the world. This is Sushmita signing off.